Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా అండి. ఆలూ పరాటా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను వీట్ ఫ్లోర్ అయితే ముందు నానిపి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ 1 పొటాటో అండ్ కొంచెం క్యాలీఫ్లవర్ తీసుకోండి. అందులో కొన్ని వాటర్ వేసి బాగా కడిగిన తర్వాత ఉడకపెట్టండి. మీడియంగా ఉడకపెట్టుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ తీసుకున్నానండి, నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ ఫస్టే తురిమి పెట్టుకున్నానండి నేను. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్, మనకు మెయిన్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ చిన్న స్లైస్గా కట్ చేసుకోండి, ఇలా చిన్నగా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను నెక్స్ట్ మిక్సీకి చిల్లీ అండ్ జింజర్ వేస్తున్నానండి. జింజర్ గార్లిక్ అనేది కొంచెం లైట్గా వేసేసాను, అందులో ఒక 2-3 అలా వేసుకొని పచ్చిమిర్చి ఒక 5-6 అలా వేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్గా చేసుకోండి, ఇలా బాగుంటుంది మెత్తగా చేస్తే. ఫస్ట్ మనం ఉడకపెట్టుకున్న ఆలు ఉంటుంది కదండి, అది తీసుకొని ఇలా మెత్తగా చేయండి. మెత్తగా చేస్తే ఏంటంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోండి, ఆనియన్, ఆలు అండ్ క్యారెట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి. తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ జీరా వేసేయండి. జీరా వేసాక మనం ఫస్ట్ పట్టుకున్న చిల్లీ పేస్ట్ వేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి బాగా కలిపేయండి. ఆనియన్స్ మాత్రం ఆయిల్లో ఫ్రై అవుతే చాలా టేస్ట్ బాగుంటుంది, బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ టర్మరిక్ వేసేయండి సరిపడా. టర్మరిక్ వేసాక నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి, కొద్దిగా వేసుకోండి, వేసి కలిపేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం స్మాష్ చేసిన ఆలు వేసేయాలండి. ఆలు వేసేసి అలా కలపండి. మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంటుంది కదండి, క్యాలీఫ్లవర్ కూడా వేసి కలిపేసి మూత పెట్టేయండి కాసేపు. అలా మూత పెట్టిన తర్వాత కాసేపు అయ్యాక తీసేయండి. తీసి అలా బాగా కలుపుతూ ఉండండి కాసేపు. స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదండి, అది అందులో వేసేయండి. వేసేసి బాగా కలపండి. ఇక్కడ నేను కాసేపు అయ్యాక తీసాను చూడండి, బాగా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకోండి, వేసుకొని అలా కలిపేసేయండి. సాల్ట్ మాత్రం మొత్తం మిక్స్ కావాలండి. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోండి. వేసుకొని బాగా కలిపేయండి. కాసేపు అయ్యాక కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. కర్రీ లీవ్స్ వేసుకొని బాగా కలిపేసేయండి. ఆయిల్లో బాగా ఫ్రై అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఇక్కడ నేను సరిపడా వేసుకోండి, మీరు కూడా క్వాంటిటీ తగ్గట్టు ధనియాల పౌడర్ వేయాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఫస్టే నేను నానిపి పెట్టుకున్నాను కదా, అది తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను పొడిపిండి కూడా తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఇక్కడ ఉండల్లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న రౌండ్ సర్కిల్స్ లాగా చేసుకోండి. చిన్న చిన్న సర్కిల్స్ లాగా చేసుకొని చపాతీలాగా చేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టేసేయండి. స్టఫ్ పెట్టి మళ్ళీ చపాతీలాగా చేసుకొని ప్యాన్ పైన కాల్చుకోండి ఆయిల్ వేసేసి, లేదా నెయ్యి వేసిన టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 దిక్కులో కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.